కొంకణ్ సేన్ శర్మ, ప్రతిభారాంత్ భార్యాభర్తలుగా నటించిన సినిమానే అక్యూజ్డ్. అవును, మీరు విన్నది నిజమే. కొంకణ్ సేన్ శర్మ, ప్రతిభారాంత్ లైఫ్ పార్ట్నర్స్గా నటించిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీటూ, పవర్, నమ్మకం, క్వీర్ లవ్ ఇవన్నీ కలిపి ఒక గుండెలను దడ పుట్టించే సైకలాజికల్ డ్రామా ఇది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, డాక్టర్ గీతికా సేన్ అలియాస్ కొంకణ లండన్లో ఒక ఫేమస్ గైనకాలజిస్ట్. హాస్పిటల్లో ఆమె డీన్ అవ్వడం దాదాపు ఖాయమే అయిపోతుంది. ఆమె పార్ట్నర్ డాక్టర్ మీరా అలియాస్ ప్రతిభ ఒక పీడియాట్రిషియన్. ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటూ ఒక పెద్ద ఇల్లు కొని ఒక బాబును కూడా అడాప్ట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ సడన్గా అంతా తలకిందులవుతుంది. హాస్పిటల్ లెక్చర్కి ఒక అజ్ఞాత వ్యక్తి నుండి మెయిల్ వస్తుంది. అందులో ఏముందంటే, డాక్టర్ గీతిక తన పేషెంట్స్ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంది, సెక్సువల్ హరాస్మెంట్ చేస్తుందని. ఒకటి కాదు, వరుసగా 2-3 కంప్లైంట్స్ వస్తాయి. సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. హాస్పిటల్ ఆమెని లీవ్ మీద పంపించేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, గీతిక పర్సనల్ లైఫ్లో కూడా గొడవలు మొదలవుతాయి. మీరాకు ఒక చిన్న డౌట్ వస్తుంది. నువ్వు నాతోనే ఇలా కంట్రోలింగ్గా ఉంటావు, మరి పేషెంట్స్తో ఎలా ఉంటావో ఎవరికి తెలుసు అని. గీతిక తనని తాను నిర్దోషం నిరూపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఫాస్ట్లో ఆమె వల్ల ఇబ్బంది పడ్డ కొందరు పేషెంట్స్ కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. మీరా ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేస్తుంది. చివరకు అసలు నిజం బయటపడుతుంది. గీతికాని ఇరికించింది ఎవరో కాదు, ఆమె కొలీగ్ డాక్టర్ లోగన్. అతను కూడా హాస్పిటల్ డీన్ పోస్ట్ కావాలి. అందుకే డేవిడ్ అనే ఒక క్యాన్సర్ పేషెంట్ని బ్లాక్మెయిల్ చేసి గీతిక మీద తప్పుడు మెయిల్స్ పంపిస్తాడు. లోగన్ ల్యాప్టాప్లో అన్ని ఆధారాలు దొరుకుతాయి. అతను అరెస్ట్ అవుతాడు. గీతిక నిర్దోషాన్ని తేలిపోయింది. హాస్పిటల్ మళ్ళీ ఆమెకు డీన్ పోస్ట్ ఆఫర్ చేస్తుంది. కానీ గీతిక అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె ఆ పోస్ట్ తీసుకోదు. ఆమె ఏమంటుందంటే, నేను సెక్సువల్ హరాస్మెంట్ చేయలేదు నిజమే, కానీ నా పవర్ ఉపయోగించి చాలామందిని హర్ట్ చేశాను, మీరాను కూడా ఎమోషనల్గా దూరం చేశానని. తను తప్పు తెలుసుకుంటుంది. ముందు మనిషిగా మారాలి, ఆ తర్వాతే అధికారం చేపట్టాలని డిసైడ్ అవుతుంది. చివరిలో మీరాతో ఆమె మాట్లాడే సంభాషణ ఒక చిన్న హోప్ ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ కలుస్తారేమో అని. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్: కొంకణ్ సేన్ శర్మ యాక్టింగ్. ఆమె కన్నుల్లో ఆ యాంగర్, ఫియర్, యారగన్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రతిభారాంత్ కూడా చాలా న్యాచురల్గా ఎమోషన్ ఇచ్చింది. లండన్ లొకేషన్స్, సినిమాటోగ్రఫీ సూపర్. ఈ సినిమాకు మైనస్ పాయింట్స్: స్క్రిప్ట్ కొంచెం వీక్, ఎండింగ్ కొంచెం రష్ ఫీల్ అవుతుంది, కొన్ని సైడ్ క్యారెక్టర్స్ స్టీరియోటైప్గా ఉన్నాయి. చివరిగా చెప్పాలంటే, ఆరోపణలు నిజమైనా కాకపోయినా పవర్ ఎలా దుర్వినియోగం అవుతుందో, ట్రస్ట్ ఎలా బ్రేక్ అవుతుందో చూపించారు. కొంకణ్ పర్ఫార్మెన్స్ ఒకటే ఈ మూవీ వాచ్ చేయడానికి మెయిన్ కారణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.